సిస్టమ్ ఆన్ చేసిన తర్వాత చూడండి డిస్ప్లే మనకి ఇలా వస్తుంది. ఇది డెస్క్టాప్ ఏరియా. మీకు ఆల్రెడీ నేను ఫస్ట్ క్లాస్ లో చూపించాను కదా. ఇవి ఐకాన్స్, డిఫరెంట్ ఐకాన్స్ ఉంటాయి ఇందులో ఫోల్డర్స్ ఉంటాయి, ఫైల్స్ ఉంటాయి, షార్ట్ కట్స్ ఉంటాయి. చూడండి ఇక్కడ ఏరో మార్క్ కనిపిస్తుంది చూసారా, దీన్ని షార్ట్ కట్ అంటాం. ఇది మై కంప్యూటర్ ఆర్ దిస్ పీసీ అని కూడా అంటారు దీన్ని. మన మొబైల్లో మీకు చెప్పాను కదా ఫైల్ మేనేజర్ ఉంటుందని చెప్పాను కదా, అలా కంప్యూటర్ లో మై కంప్యూటర్ ఇది. మన డేటా అంతా ఇందులో స్టోర్ చేసుకుంటాం. ఫోల్డర్ అంటే ఇలా ఉంటుంది. సో ఫైల్స్ ఇవన్నీ మీకు చూపిస్తాను ఇప్పుడు క్రియేట్ చేసి ఎలా ఉంటాయో. ఇవి ఐకాన్స్. ఇది డెస్క్టాప్ ఏరియా. సో ఇక్కడ ఇది స్టార్ట్ బటన్ అని చెప్పాను కదా, కంప్యూటర్ ని ఆఫ్ చేయాలన్నా, కంప్యూటర్ లో ఉన్న ప్రోగ్రామ్స్ మనం యాక్సెస్ చేయాలన్నా ఈ బటన్ యూస్ చేస్తాం. సో ఇక్కడ మౌస్ పాయింటర్ ఉంటుంది కదా, ఇది మౌస్ పాయింటర్. ఇది మనం మౌస్ మూవ్ చేస్తే పాయింటర్ మూవ్ అవుతుంది కదా, దీన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ క్లిక్ చేస్తే సో ఇందులో మనకి ఇక్కడ చూడండి ఆప్షన్స్ ఉంటాయి. సో ఇవన్నీ చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది అనేది. తర్వాత ఈ బార్ ఉంది కదా కిందన, ఈ స్ట్రిప్ కిందన, దీన్ని ఏమంటారు టాస్క్ బార్. అంటే మనం ఏ అప్లికేషన్ యూస్ చేస్తున్నాం కంప్యూటర్ లో అనేది ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ చూడండి డే టు టైం, ఈ కార్నర్ లో డే టు టైం ఉంటుంది. ఇది నోటిఫికేషన్ ఏరియా. సో డెస్క్టాప్ ఏరియా, స్టార్ట్ బటన్, టాస్క్ బార్, డే టు టైమ్, నోటిఫికేషన్ ఏరియా అండ్ ఐకాన్స్. సో ఇది విండోస్ 10 వెర్షన్ లో ఇలా ఉంటుంది. లోగో కూడా విండోస్ 10 లోగో అనేది, ఓల్డ్ వెర్షన్ లోగో. ఓకే, ఇది స్టార్ట్ బటన్. దీన్ని మనం మౌస్ తో కానీ కీబోర్డ్ తో కానీ ఆపరేట్ చేయొచ్చు. అవన్నీ మీకు నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా ఉంటుంది ఇది విండోస్ 10. దీనికి స్టార్ట్ బటన్ ఇక్కడ ఉంటుంది. ఓకే, దీని తర్వాత ఇప్పుడు లేటెస్ట్ వెర్షన్ ఏమొచ్చింది మనకి, విండోస్ 11, విండోస్ 12. అది కూడా ఒకసారి చూపిస్తాను చూడండి.